నమస్కారం ఏసీటీ 9 న్యూస్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు స్పీకర్గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయనను స్పీకర్ చైర్ వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్చం అందించారు. తెలంగాణ నూతన శాసన సభాపతిగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్కు మాజీ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఒక్కొక్కరుగా వచ్చి స్పీకర్కు శుభాకాంక్షలు తెలిపారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి స్పీకర్గా ఎన్నికైన మీ రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకమని సీఎం అన్నారు. స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఎన్నిక ఆ పదవికే వన్నె తెచ్చిందని మంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. ప్రజా సమస్యలు, వారి హక్కులపై చర్చిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. శాసన సభలో మంచి సంప్రదాయాన్ని ఏర్పాటు చేస్తారని స్పీకర్పై తనకు పూర్తి నమ్మకం ఉన్నట్లు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అనంతరం ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా స్పీకర్కు శుభాకాంక్షలు తెలిపారు.